సింపుల్‌గా పిల్లలు లంచ్ బాక్స్‌లోకి ఒక రెసిపీ అయితే చూసేద్దామా? కొత్తిమీర రైస్ అయితే చేయబోతున్నాననమాట. ఒక కొత్తిమీర కట్ట తీసుకొని, హాఫ్ పుదీనా కట్ట తీసుకొని, ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, 2 ఇంచుల మందం అల్లం, ఒక 7, 8 ఎల్లుల్లి పొట్టు తీసుకొని వీటన్నిటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలనమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకొస్తుంది. తర్వాతకి ఇందులోకి మనకి కావలసినది పోపులోకి షాజీరా, 2 లవంగాలు, ఒక యాలకులు, 1 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, మీడియం సైజు ఉల్లిగడ్డ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తాలింపులోకి వచ్చేసి కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ 2 కలుపుకొని వీటన్నిటిని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకోవాలి. ఇందులో కలిపేసుకున్న తర్వాత బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకుంటూ దీన్ని అనేది ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవడమే. కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్.